హాయ్ ఫ్రెండ్స్, బోన్లెస్ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముకిట్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు, 2 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క వేసి వేపి పొడి చేసి పెట్టుకోండి. 1/2 కేజీ బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా మూకిట్లో వేసి స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు వేసి నీళ్లు వచ్చి అవి ఎగిరే వరకు వేపి పక్కకు తీసి పెట్టుకోండి. అదే మూకిట్లో 2 గిన్నెల నూనె పోసి బాగా కాగాక ఉడకబెట్టిన చికెన్ని వేసి ఎర్రగా అయ్యే వరకు వేపి తీసేయండి. అదే నూనెలో 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపండి. మనం వేపిన చికెన్ ముక్కలు వేసి వేపి మనం చేసిన మసాలా పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. 1/2 కప్పు కారం వేసి కారం వాసన పోయేదాకా వేపి స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. బాగా చల్లారాక 1 నిమ్మకాయ రసం పిండి కలపండి. 2-3 రోజులు ఊరనివ్వండి. అంతే, 2-3 నెలలు నిల్వ ఉండే ఎమ్మి చికెన్ పచ్చడి రెడీ.